ఇదిగోండి ఎన్నో ప్రయోజనాలు ఉన్న మష్రూమ్ కర్రీని మనం ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. నేను మీ జైన్ని. ఎంతో ఆరోగ్యకరమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ డి ఇస్తుందండి. మష్రూమ్ కర్రీ చూద్దాము రండి. ఈరోజు మనము ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఒక మష్రూమ్ కర్రీని చూద్దామండి. వాటిని ముందుగా ఇలాగ తీసుకోవాలి, చాకుతో కానీ లేకపోతే చేత్తో కొద్దిగా ఎలాగన్నా వస్తుందండి. నల్లని పొరను తీసుకోవాలి. తీసుకున్నాక ఇది మనం కూరలో ఉడికేటప్పుడు అలాగా చిన్నవి అవుతాయి కాబట్టి పెద్ద ముక్కలుంటే ఇది తర్వాత చిన్నవి అవుతాయండి. ఇలాగ చేసుకోవచ్చు, లేకపోతే 4 ముక్కలన్నా చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ పొర. ఇవన్నీ ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇలాగ 4 ముక్కలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడిగితే దీనికి పట్టిన సరి ఏమన్నా ఉంటే పోయి శుభ్రం ఆడుద్ది అనమాట. ఉప్పు నీటిలో వేస్తే దీనికి కలర్ కూడా షేడ్ అవ్వదు. కలర్ షేడ్ అవ్వదా? ఉప్పు నీళ్ళు వేస్తా. వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే తెచ్చి వండేస్తున్నాం కాబట్టి నేను ఉప్పు వేసి కడుగుతాను. మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసి ఒక 1/2 స్పూన్ ఇలా నీళ్ళు పోసి ఈ ఉప్పు నీటిలో ఇలా ఉంచుదామండి మనం కర్రీ చేసుకునేటప్పుడు. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు మష్రూమ్ని కొద్దిగా సాల్ట్ వేసి ఒక చిటికెడు పసుపు వేసి వేయించుకుంటే ఇందులో ఉన్న వాటర్ బయటకు వస్తుందండి. మరింతసేపు అక్కర్లేదు, 1-2 నిమిషాలు పెట్టుకుంటే సరిపోద్ది. ఇదిగోండి మనకి వాటర్ చూసారు ఎలా వచ్చిందో. ఇది మనం వేరే గిన్నెలోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే పాన్లోకి మనం 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కావాలన్నా కొద్దిగా వేసుకోవచ్చు. మనకి గ్రేవీ వస్తాయి, ఉల్లిపాయ ఇవన్నీ వేయించుతాం కదా. ఇదిగోండి మనకి వాటర్ చూసారు ఎలా వచ్చిందో. ఇది మనం వేరే గిన్నెలోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే పాన్లోకి మనం 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కావాలన్నా కొద్దిగా వేసుకోవచ్చు. మనకి గ్రేవీ వస్తాయి, ఉల్లిపాయ ఇవన్నీ వేయించుతాం కదా. ఆయిల్ వేడెక్కాక మనం ఒక బిర్యానీ ఆకు, చెక్క, కొద్దిగా జీలకర్ర, ఇలాచి, లవంగాలు వేసుకున్నామండి. ఈ స్పైసీ మసాలా ఇవి వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. గ్రేవీ టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సన్నగా ఉల్లిపాయని 2-3 పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి.
ఇప్పుడు మనకు గ్రేవీ రావడానికని ఒక టమాటా, కొద్దిగా కాజు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి వేసుకుని మనం మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకుని వేసుకుందాం. చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ చేస్తే, టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనకి పేస్ట్ తయారైంది సరే, ఇలా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుని ఈ టమాటా ప్యూరీని వేసేసుకుందాం. దీంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాం. కొద్దిగా సాల్ట్ వేస్తున్నారు రుచికి తగ్గట్టుగా. ఒక్క నిమిషం మగ్గబెట్టుకున్నాం. ఇదిగోండి మనకి గ్రేవీ చూసారా, ఆయిల్ ఎలా పైకి వస్తుందో అలాగే రావాలి. మీడియం మంట మీద గ్రేవీని ఇలా ఉడకబెట్టుకోవాలి. మసాలా ఫ్లేవర్ మంచిగా వస్తుంది చూసారా. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. ఒక స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. మన రుచికి తగ్గట్టుగా స్పైసీని బట్టి వేసుకోవచ్చు. కారం వేస్తున్నానండి. మటన్ కర్రీ, చికెన్ కర్రీలా స్మెల్ వస్తుంది, గుమగుమలాడిపోతుంది. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా వస్తుంది అన్నమాట. లైక్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వాటి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో మన ప్రీవియస్ వీడియో లింక్స్ ఉన్నాయి, చూడండి. ప్లేలిస్ట్ కూడా ఉంది, చూడండి. ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఇలా ఉడకబెట్టుకోండి. ఇదిగోండి మనకి చూసారా గ్రేవీ ఉడుకుతుంది. గ్రేవీ మొత్తం ఇలా ఉడికాక మంచి ఫ్లేవర్ వస్తుందండి. అప్పుడు మనం ముందుగా వాటర్తో తీసుకున్న ఈ మష్రూమ్ని వేసేసుకుందామండి. ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. అందరూ ఇష్టపడి తింటారు. ఒక్క నిమిషం ముందు ఈ మసాలా అంతా ముక్కకు పట్టడానికి, ఉప్పు కారం పట్టడానికి ఒక్క నిమిషం ఉడకబెట్టుకున్నామండి. ఇదిగోండి మనకి గ్రేవీ చూసారా ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడకనివ్వాలి. అలా ఆయిల్ పైకి వచ్చిందంటే మన గ్రేవీ పర్ఫెక్ట్గా తయారైంది అన్నమాట. ఇలా చేస్తే ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఒక్క 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారా కర్రీ. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి వేసుకుందామండి. వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. స్మెల్కి స్మెల్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు ఉంటే.
ఈ కర్రీ చాలా ఆరోగ్యానికి మంచిదండి. విటమిన్ డి, రోగనిరోధక శక్తి, మెదడు చురుగ్గా పనిచేయటానికి, బోన్స్కి, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది. అందరూ తీసుకునే ఫుడ్ అన్నమాట. చాలా మంచిది. మష్రూమ్ తింటే మనకి కణజాలం గట్టి పడతాయి, శక్తిని ఇస్తుంది. రోగనిరోధక శక్తి B12 ఇస్తుందండి. అందుకని ఇది అప్పుడప్పుడు తింటూ ఉండాలి, పిల్లలకి పెట్టాలి. పుట్టగొడుగులు అంటారు దీన్ని. మష్రూమ్ రెసిపీ అండి. ఇదిగోండి మనకి కూర రెడీ అయింది. చూసారా ఎలా చేస్తే ఈ మష్రూమ్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మష్రూమ్ కర్రీని. మీరు కూడా ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకు కర్రీ రెడీ అయిందండి. చూసారా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఎంతో ఆరోగ్యకరమైంది, ఎన్నో పోషకాలు ఉన్న మష్రూమ్ కర్రీ రెడీ. ఇదిగోండి ఎన్నో ప్రయోజనాలు ఉన్న మష్రూమ్ కర్రీని మనం ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రోటీలోకి, రైస్లోకి, పుల్కాలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఇది నాన్ వెజ్ తినని వారు కూడా, వెజ్ తినేవారు కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ తినని వారు కూడా వెజిటేబుల్ తినేవారికి నాన్ వెజ్ తిన్నంత సంతృప్తిని ఇస్తుందండి ఈ మష్రూమ్ కర్రీ. చూసారు కదండి, ఇలా మీరు చేసుకొని ఎలా ఉన్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. మన డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.